సమంత గురించి తలుచుకుని ఎమోషనల్ అయిన వాళ్ళ పేరెంట్స్. ఈ ఆగస్ట్ 8న నాగచైతన్య శోభిత ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రెజెంట్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా వాళ్ళ పేర్లే వినిపిస్తున్నాయి. వాళ్ళ ఎంగేజ్మెంట్ ఫోటోస్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అయితే నాగచైతన్య సమంత దాదాపు 7 ఏళ్లు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. అక్కినేని ఫ్యామిలీ అంటే టాలీవుడ్ లో కొన్ని పెద్ద ఫ్యామిలీస్ లో అదొకటి. అలాంటి ఇంటికి సమంత కొడులుగా వెళ్లారు. నాగచైతన్య సమంత పెళ్లి చేసుకున్నప్పుడైతే వాళ్ళ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కష్ట సుఖాల్లో ఇద్దరికి ఒకరికొకరు తోడుగా ఉంటూ ఇప్పుడు ఇద్దరు కలిసి ఉంటే చాలా బాగుండేది. ఒకవేళ సమంత ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీలో ఉండి ఉంటే తన లైఫ్ వేరేలా ఉండేది. కానీ ఇప్పుడు బాధపడ్డా అంత ఉపయోగం ఏమీ లేదు. ఎందుకంటే జరగవలసిన నష్టం అప్పుడే జరిగిపోయింది. శామ్ చే విడిపోయారని తెలుసుకుని వాళ్ళ ఫ్యాన్స్ చాలా బాధపడ్డారు. మళ్ళీ వాళ్ళు ఎప్పటికైనా కలుస్తారో అని ఆశతో ఉన్నారు. కానీ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో మళ్ళీ నిరాశ చెందారు. ఇక సమంత నాగచైతన్య మళ్ళీ కలిసే అవకాశం లేదు అని ఫ్యాన్స్ అయితే చాలా నిరాశపడ్డారు. చైతన్యతో డివోర్స్ తీసుకున్న తర్వాత సమంతకి అన్ని ఫెయిల్యూర్స్ ఎదురయ్యాయి. అటు సినిమాల్లో కానీ ఇటు హెల్త్ పరంగా కానీ సమంత డౌన్ ఫాల్ లోనే కంటిన్యూ అవుతున్నారు. సమంత ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూస్ లో తన కన్నీళ్లు పెట్టుకునే సందర్భాలు చాలానే చూసాము. వీళ్ళిద్దరు విడిపోవడానికి చాలా కారణాలు ఉండొచ్చు. కానీ అన్నేళ్లు ప్రేమించుకొని పెద్దల్ని ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఎదిరించి సమంత అక్కినేని ఫ్యామిలీలో ఉంటే బాగుండేది.